ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాల సరళిని చూస్తే భారతీయ జనతా పార్టీ ఏ పార్టీకి అందనంత దూరంలో దూసుకుపోతోంది. యూపీలో భాజపా ప్రభంజనం సృష్టిస్తోంది. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ కూటమి 198 స్థానాల్లో గెలుపొంది 118 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీ 36 స్థానాల్లో గెలుపొంది 20 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బహుజన్ సమాజ్వాదీ పార్టీ 10 స్థానాల్లో గెలుపొంది 15 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు 4 స్థానాల్లో గెలుపొంది 2 స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక పంజాబ్ ఎన్నికల ఫలితాల సరళిని చూస్తే పంజాబ్ లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ మొత్తం 50 స్థానాల్లో గెలుపొంది 27 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆ తరువాత ఆ 16 స్థానాల్లో గెలుపొంది 5 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎస్ఏడీ కూటమి 9 స్థానాల్లో గెలుపొంది 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు 2 స్థానాల్లో గెలుపొందారు. ఇక గోవాలో ఎన్నికల ఫలితాల సరళిని చూస్తే గోవాలో కాంగ్రెస్ బీజేపీ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. గోవాలో ప్రస్తుతం కాంగ్రెస్ కూటమి 12 స్థానాల్లో గెలుపొంది 1 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. భారతీయ జనతా పార్టీ కూటమి భారతీయ జనతా పార్టీ 15 స్థానాల్లో గెలుపొంది 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 14 స్థానాల్లో గెలుపొంది 7 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.